పిసిసి మాజీ చీఫ్ మాజీ మంత్రి నర్సారెడ్డి భౌతిక కాయానికి సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్లో నివాళులర్పించారు. ఈ సందర్భంగా నర్సారెడ్డి కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. కాంగ్రెస్ పార్టీ పటిష్టానికి నర్సారెడ్డి చేసిన సేవలు అమూల్యమైనవని సీఎం తెలిపారు. ఆయన జీవితం నేటి యువతరానికి ఆదర్శమని వెల్లడించారు. అధికారిక లాంఛనాలతో నర్సారెడ్డి అంత్యక్రియలు నిర్వహించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రిని గౌరవించడం నేర్చుకోవాలని, రేవంత్ రెడ్డి జెడ్పీటీసీ నుంచి సీఎం స్థాయికి ఎదిగారని గుర్తుంచుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు మంత్రి కోమటిరెడ్డి సూచించారు. భువనగిరి నియోజకవర్గంలోని బీబీనగర్ మండలం కొండమడుగులో పలు అభివృద్ధి పనులలో మంత్రి పాల్గొన్నారు. అధికారం చేజారిన కేటీఆర్ తన అహంకారాన్ని మాత్రం వీడటం లేదని విమర్శించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన భాష తీరును మార్చుకోవాలని హితవు పలికారు. కేటీఆర్ దొంగ మాటలు చెప్పి సిరిసిల్లలో గెలిచారని విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ అంటే చెప్పింది చేస్తే పార్టీ అన్నారు. ఇక మూసీ ప్రక్షాళనకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణం చేసిన 3వ రోజునే మూసీ ప్రక్షాళన గురించి మాట్లాడారని, కానీ బీఆర్ఎస్ ఎప్పుడైనా మాట్లాడిందా అని మంత్రి ప్రశ్నించారు. కేసీఆర్ ని వాళ్ళ పార్టీని మూసిగా పాతి పెట్టి మురికి కుంపలు వేసి పడేస్తే ఆయన ఖాళీ గోడి సరిపోనంట. ముఖ్యమంత్రి అనే పదవికి, ముఖ్యమంత్రి అనే వారికి ఎవరు ఆ కుర్చీలో ఉన్న గౌరవం ఇవ్వాలి. కేటీఆర్కి ఎంత అహంకారం అంటే ముఖ్యమంత్రి పట్టుకొని ఖాళీ గోడి అంటాడా? నేను ఒకటే చెప్తున్నా, కేటీఆర్ మిస్టర్ బచ్చా గారివి రేవంత్ రెడ్డి ఏది గోడి కూడా పనికిరావు. మీరు అయ్యే ఎమ్మెల్యే అయితే ఆ పేరు పెట్టి అమెరికా నుంచి వచ్చి 87తో ఎమ్మెల్యే గెలిచినాం. మా నాయన ఎమ్మెల్యే కాదు, రేవంత్ రెడ్డి ఆయన ఎమ్మెల్యే కాదు. వ్యవసాయ కుటుంబం కష్టపడి ప్రజల కోసం పోరాటం చేస్తే ఎమ్మెల్యేలు అయినాం. ఇక్కడ కూడా సందీప్ రెడ్డి కూడా పెద్ద నాయకుడు మాధవ్ రెడ్డి పేరు చేస్తే జడ్పీటీసీ అయి తప్ప ఇలా సర్పంచ్ కూడా. రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సీఎం ముఖ్యమంత్రిని కలిసిన అంశంపై ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క స్పందించారు. కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రిని కలిసే స్వేచ్ఛ అందరికీ ఉంటుందని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి కలవడంలో ఇతర అంశాలేవి లేవని, బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరి సంస్కృతి కాంగ్రెస్లో లేదని భట్టి స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యయుతంగా కాంగ్రెస్ పార్టీ అందరినీ గౌరవిస్తుందన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో సికింద్రాబాద్ పార్లమెంట్ ఎన్నికల బూత్ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. పార్లమెంట్ ఎన్నికలలో అత్యధిక స్థానాలు గెలిపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ను అభివృద్ధి చేసింది కాంగ్రెసేనని మంచినీళ్లు, విమానాశ్రయం ప్రాజెక్టులు, పారిశ్రామిక రంగానికి పెద్దపీట వేసి ప్రారంభించింది కాంగ్రెసేనని భట్టి అన్నారు. కేటీఆర్, హరీష్ రావులు తామే హైదరాబాద్ను అభివృద్ధి చేశామని చెప్పడం సిగ్గుచేటని విమర్శించారు. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఇందిరమ్మ రాజ్యం, ఇది ప్రజాప్రభుత్వం. సికింద్రాబాద్ శాసనసభ నియోజకవర్గంలో సమస్యల పరిష్కారం ప్రజల ప్రభుత్వం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. చాలా స్పష్టంగా చెప్పారు. ఇక్కడ ఉన్నటువంటి బస్తీల సమస్యలు కానీ, లేకపోతే రకరకాల సమస్యలు అంటే రాబోయే రోజుల్లో జరిగేటువంటి లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ మంచి భారీ మెజార్టీతో గెలవబోతుందని చాలా స్పష్టంగా చెప్తున్నారు. అన్ని డివిజన్ కమిటీల అధ్యక్షులతో పాటు బూత్ కమిటీ అధ్యక్షులతో పాటు అనుబంధ సంఘాల అధ్యక్షులందరితో కూడా మళ్ళొకసారి 4-5 రోజులతో మరొక సమావేశం నిర్వహిస్తాం. సికింద్రాబాద్లో ఉన్నటువంటి ఒక కాస్మోపాలిటన్ వాతావరణాన్ని, ఈ నగరాన్ని కాపాడే కార్యక్రమంలో భాగంగా ఇక్కడ ఎటువంటి విద్వేషాలకి లేకపోతే విధ్వంసాలకి తావు ఇవ్వాలి. ఇక్కడ శాంతియుతంగా ప్రశాంతంగా హైదరాబాద్ నగరంలో బతికేటువంటి ప్రజల జీవితాన్ని అల్లకల్లలో చేయడం కోసం, అల్లజల సూచించడం కోసం, లేకపోతే రకరకాల విభేదాలు తీసుకొని వచ్చి దాంట్లో రాజకీయంగా లబ్ధి పొందడం కోసం ఎవరైనా ప్రయత్నం చేస్తే ఎట్టి పరిస్థితులు కూడా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా హైదరాబాద్ నగరం గౌరవాన్ని ప్రతిష్టను పెంచే దృష్ట్యా చాలా కఠినంగా రాజేంద్ర అనేది ముఖ్యమంత్రి గారిని కలవటం అనేది గతంలో ఎప్పుడూ ఉండేటువంటి ఆనవాయితీ. దురదృష్టం ఏంటంటే టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీకి సంబంధించిన తప్ప మిగతా వాళ్ళు ఎవరు కలవలేకుండా చేశారు. కాంగ్రెస్ పార్టీ అత్యంత డెమోక్రటిక్ పార్టీ. డెమోక్రటిక్గా మా గవర్నమెంట్ నడుపుతుంది. ఆ శాసనసభ్యులు గౌరవిస్తాము, ఏ శాసనసభ్యుడికైనా అదే స్థాయిలో కలుస్తాం. సనత్ నగర్లోని తెలంగాణ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కార్యాలయంలో అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ ఆకస్మిక తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా కార్యాలయంలోని ప్రతి సెక్షన్ను కలియ తిరిగి ఫైళ్లను పరిశీలించారు.
అధికారుల నుంచి వాటికి సంబంధించిన వివరాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. బయోమెట్రిక్లో నమోదైన వివరాలతో కూడిన హాజరు పట్టికను పరిశీలించి కార్యాలయంలో ఎంతమంది పనిచేస్తున్నారు, ఎవరెవరు లీవ్లో ఉన్నారో అడిగి తెలుసుకున్నారు. ముందస్తు సమాచారం లేకుండా గైర్హాజరు కావటం, నిర్ణీత సమయానికి కార్యాలయానికి రాకుండా ఇష్టారీతిగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి అధికారులు సిబ్బందిని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్లు అధికారాన్ని నిలబెట్టుకుంటుందా లేదా వేచి చూద్దామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల కేంద్రంలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రైతు భరోసా ఇచ్చామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంతర్జాతీయ వేదికపై అబద్ధాలు చెప్పారని, కానీ రైతు బంధు ఇప్పటివరకు పడలేదన్నారు. రైతు బంధు అడిగితే చెప్పు తీసి కొడతామని కాంగ్రెస్ నేతలు అన్నారన్నారు. రైతులను చెప్పుతో కొడతామంటున్న కాంగ్రెస్ ను రానున్న లోక్సభ ఎన్నికల్లో ఓటుతో కొడదామని పిలుపునిచ్చారు. అధికారంలో వచ్చిన వెంటనే 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారని, దానిని కూడా ఇప్పటి వరకు అమలు చేయలేదన్నారు. డిసెంబర్ 9న రుణమాఫీ ఫైల్పై సంతకం చేస్తామని స్వయంగా రేవంత్ రెడ్డి చెప్పారని గుర్తు చేశారు. రైతు బంధు తీసేసి రైతు భరోసా పెడతామన్నారు, 10,000 తీసేసి 15,000 ఇస్తామన్నారు. చాలా అయిందా కాలేదా? గాంధీ ముఖ్యమంత్రి, మన ముఖ్యమంత్రి పోయి స్విట్జర్లాండ్ లో పచ్చి అబద్ధాలు చెప్పొచ్చునా? ఇంత దుర్మార్గమా? అరే పోయి అబద్ధం చెప్పినావు సరే, అబద్ధాలు చెప్పి గద్దెకెక్కినావు అది కూడా సరే, కానీ రైతు బంధు దగ్గర ఆయన పోయి కేసీఆర్ ఇచ్చిందని ఇయ్యంటే దానికి చెప్పు తీసి కొడతా అంటాడు. ఇంత అహంకారం! చెప్పు తీసి కొడతామనే రైతులు, చెప్పు తీసి రైతులను కొడతామనే ఈ పార్టీని, కాంగ్రెస్ పార్టీని మరి మీరు రేపు ఓటుతోని కొట్టాలి పార్లమెంట్ ఎన్నికల్లో అని చెప్పి చేస్తా ఉన్నాం. రైతులకు చెప్పాలి, ఓటుతోని కొట్టండి, ఓటుతో వేటేయండి. మనం చెప్పులు తీసి మన చెప్పులు ఖరాబ్ చేసుకునే అవసరం లేదు. ఓటుతోని వేటేయాలి, వీళ్ళ అహంకారానికి బుద్ధి చెప్పాలి. వాళ్ళు రైతులు గరం గరం ఉన్నారు, ఊళ్ళల్లో తెలుస్తుంది మార్పు ఏమైందో తెలుస్తుంది, బాధపడుతున్నారు. ఎందుకు? మరి మా కేసీఆర్ ఉన్నప్పుడు సరిగ్గా వారం 10 రోజులల్లా 7,500 కోట్ల రూపాయలు 70 లక్షల రైతుల ఖాతాలలో ఫోన్లు టింగు 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 అనుకుంటే మంచిగా వారం 10 రోజుల్లో పడుతుండే. ఎందుకు? కేసీఆర్ కు ఒక ప్రణాళిక ఉండే, ఒక పద్ధతి ఉండే, ఒక వ్యూహం ఉండే. ఏదైనా పని చేస్తే దాని మీద కమిట్మెంట్ ఉండే. మరి కేసీఆర్ గారు పంపించిన 3 సైనికులు మాట్లాడితేనే రేవంత్ రెడ్డి తట్టుకోలేకపోతున్నాడు. ఏమంటాడు పాపం, మన ఇంటర్వ్యూలు ఎత్తుకుంటుండు, ఇంకా కృషి చదువుకోలేదు, బాబామర్దులు వచ్చి అటొక చెప్పు ఇటొక చెప్పు వాయిస్తున్నారు. మరి మేం మాట్లాడితేనే గట్టుంటే మరి కేసీఆర్ దిగుతేట్టుండదు ఆలోచన. మనం బేజారయ్యేది ఏం లేదు. మనం మళ్ళా కేసీఆర్ సార్ ఫిబ్రవరి 1 రోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు. బడ్జెట్ సెషన్ కూడా హాజరవుతాడు. రంజిత్ రెడ్డి ప్రచారం కూడా వస్తాడు కేసీఆర్. జెడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డిని పోలీసులతో నెట్టివేయటం సరికాదని బీఆర్ఎస్ సీనియర్ నేత రావుల శ్రీధర్ రెడ్డి అన్నారు. అయితే సందీప్ రెడ్డిపై దౌర్జన్యం కాంగ్రెస్ పార్టీ అహంకారానికి నిదర్శనమని తెలిపారు. తమ ప్రజా ప్రతినిధులను అవమానిస్తున్నారని, మంత్రుల్ని ప్రశ్నిస్తే పోలీసుల్ని రెచ్చగొట్టి నెట్టివేస్తున్నారని అన్నారు. మంత్రులు అధికార మదంతో వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఎక్కడైతే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారో అక్కడేమో రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించడము, ఓడిపోయిన ఎమ్మెల్యేలు వచ్చి అధికారిక కార్యక్రమాల్లో కూర్చొని వాగ్వాదాలు పెట్టుకోవడం, ఎక్కడైతే మా ప్రజాప్రతినిధులు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నా కానీ బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధుల యొక్క కూడగిట్టినట్టు అసహనంతో రాష్ట్ర మంత్రులే ప్రవర్తించడం అనేది సిగ్గుచేటు, ఇది దురహంకారం. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. పోలీస్ అధికారులు కూడా ఎవరైతే ఇవాళ నేను వీడియో చూశాను ఇంతకుముందే, సందీప్ రెడ్డి గారు వారిని మంత్రి గారు ఆక్షేపణీయంగా మాడితే అభ్యంతరకరంగా అధికార కార్యక్రమంలో కేటీఆర్ గారి గురించి, సందీప్ రెడ్డి గారి గురించి మాట్లాడితే ప్రశ్నిస్తే వారిని నెట్టవేయడం, పోలీసుల్ని రెచ్చగొట్టి ఇక్కడికి వెళ్ళి బయటికి పంపించమని చెప్పడం, నెట్టివేయించడం ఇది దారుణం. సంఘటన చూస్తే, వీడియో చూస్తే నిజంగా ఇంత అహంకారంతో మంత్రులు ప్రవర్తిస్తే మరి ఏ విధంగా ఉంటుందో రేపు పొద్దున ప్రజలు ఆలోచించుకోవాలి. పోలీసులు మంత్రి గారి ప్రైవేట్ సంఘంలాగా బిహేవ్ చేసినట్టు కనబడతా ఉంది. సంబంధిత పోలీస్ అధికారుల యొక్క ప్రవర్తన అదే లాండ్ ఆర్డర్ ఇష్యూవా? జడ్పీ చైర్మన్ గారిని నెట్టే ప్రయత్నం ఎస్ఐలు సీఐ చేయడం అనేది సరైన పద్ధతి కాదు. నేను రాష్ట్ర డీజీపీ గారిని, సంబంధిత స్థానిక ఎస్పీ గారిని, డీఐజీ గారిని కోరుతా ఉన్నాను. మీరు ఒకసారి ఈ రకంగా ప్రవర్తించినటువంటి పోలీసు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చర్య తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఖచ్చితంగా నేను మంత్రులకు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు చెప్తా ఉన్నాం, ఈ రకమైనటువంటి ఒక ప్రవర్తన
కుకట్పల్లిలో శిథిలావస్థలో ఉన్న పాఠశాల భవనాలను తొలగించి దాతలు ఎమ్మెల్సీ నవీన్ కుమార్ సహాయంతో నూతన పాఠశాల భవనాలను నిర్మించారని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. అధికారులు మాత్రం కనీసం దాతల ఫోటోలను వేయకుండా ప్రారంభోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేశారని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. కుకట్పల్లి మండల ప్రాథమిక ప్రభుత్వ పాఠశాలను నూతనంగా నిర్మించిన పాఠశాల భవనం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఎమ్మెల్సీ నవీన్ కుమార్ ప్రారంభించారు. నియోజకవర్గంలో 44 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయని వాటిలో కొన్ని పాఠశాలలు శిథిలావస్థలో ఉన్నాయని అన్నారు. గత 2 సంవత్సరాలుగా రాజీవ్ గాంధీ నగర్లో కుకట్పల్లిలో దాతలు ఎమ్మెల్సీ నవీన్ కుమార్ సహాయంతో వారి తాతయ్య అమ్మమ్మ మాధవరం రామచంద్రరావు మాధవరం సుశీలమ్మ స్మారకంగా 2 పాఠశాల భవనాలను నిర్మించారన్నారు. ఇప్పుడు దాత రెడీ ఉన్నాడని నేను చెప్పి 1 year అయిపోయింది. మేము ఎదురు స్పందిస్తూనే ఉన్నటువంటి కూడా మా మేడం ముఖ్య హైదరాబాద్ అల్లాపూర్ మేడం రోజు ఉంటుంది, దాన్ని ఎప్పుడు కూలిపోతే ప్రమాదం ఉంది. దాని కూడా గవర్నమెంట్ రూపాయలు దాతా ఉంది, అది కూడా కట్టేయడానికి ముందున్నారు. అది ఇమ్మీడియట్గా పర్మిషన్ ఇస్తే అది కూడా మేము ఇందులో టేకప్ చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ స్కూల్ ఉన్నటువంటి విద్యార్థులకు ఏ రకమైనటువంటి విద్యా వైద్య విషయంలో కానీ అన్ని సహకారాలకు ప్రభుత్వ పరంగా వచ్చినటువంటి అన్నిటి కూడా పూర్తి సహకారాలు అందిస్తాం. ఖచ్చితంగా ఇటువంటి మంచి కార్యక్రమాలు అందించినటువంటి మా ఎమ్మెల్సీ గారు ఆ రోజు కూడా చెప్పినప్పుడు కూడా చెప్పాడు, స్కూల్ బిల్డింగ్స్ ఎక్కడ ఉన్నా నేను కట్టిస్తానని చెప్పినటువంటి సందర్భాలు కాబట్టి మనందరి తరఫున కార్పొరేట్ తరఫున కుకట్పల్లి ప్రజల తరఫున మా ఎమ్మెల్సీ నవీన్ కుమార్కి విజయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. సాధ్యమైనట్టు ఇవ్వాలి 2 లక్షలు 3 లక్షలు ఇవ్వాలంటేనే ఇవాళ కట్టలేనటువంటి పరిస్థితి కాబట్టి రాజీవ్ గాంధీ నగర్లో కనీసం 1,50 లక్షల రూపాయలు ఆ రోజు 170 మంది ఉన్నటువంటి స్ట్రెంత్. నేను అదే చెప్తున్నా మీకు, అంటే నేను వచ్చిన తర్వాత ఏ రకంగా డెవలప్ చేయగలిగేటువంటి ఆ రోజు ఇదే ఎమ్మెల్సీ గారు వచ్చి కొబ్బరి కొట్టినాడు మన స్ట్రెంత్ అన్నాడా 170. ఇవాళ 350 మంది స్ట్రెంత్ రాజీవ్ గాంధీ నగర్ ఆ రోజు కనీసం స్కూల్కు రమ్మని ఇంటికి పంపించినా మేము రాబో స్కూల్ బాగాలంటే బ్రహ్మాండంగా కట్టించింది కాబట్టి ఇలా 350 మంది స్ట్రెంత్ పెరిగిందంటే అది మా ఎమ్మెల్సీ నవీన్ కుమార్ వల్ల జరిగినటువంటిది కూడా మనం అందరించవలసిన అవసరం ఉంది. వాడు ఇంకా స్కూల్స్ విషయంలో కానీ ముగ్గురు కాంట్రాక్ట్ ఎక్కడెక్కడ గవర్నమెంట్ విషయంలో కానీ అన్నీ కూడా. బంజారాహిల్స్లోని లేక్ వ్యూ బంజారా ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర నాయకులు ఎల్ రమణ, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీలో ఉన్న అభ్యర్థుల కంటే పార్టీ నాయకులు విజయం కోసం అహర్నిశలు పాటుపడ్డారని అన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ నియోజకవర్గ పార్లమెంట్ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేయాలని సూచించారు. పార్టీ కోసం పనిచేసిన ఏ ఒక్కరికి సేవలు వృధా పోనివ్వమని, తగిన సమయంలో తగిన ప్రాధాన్యత తప్పకుండా లభిస్తుందని అన్నారు. అబద్ధపు ప్రచారంతో అధికారం దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీకి మరి కొంతకాలం సమయం ఇద్దామని కార్యకర్తలకు సూచించారు. బీజేపీకి గుణపాఠం చెప్తాం. ఈసారి గులాబీ జెండా సికింద్రాబాద్ పార్లమెంట్లో ఎగరేస్తాం. ఎందుకంటే ప్రజల్లో ఆ ఉత్సవం ఎక్కడ కూడా నిరాశ లేదు. తప్పకుండా అదే రెట్టింపు ఉత్సవంతో పనిచేయాలనేది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, ప్రత్యేకంగా మా ఖైరతాబాద్ నియోజకవర్గం కానీ లేదా సికింద్రాబాద్లో పార్లమెంట్లో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో కూడా కార్యకర్తలు మరి ఇంకా దృఢ నిశ్చయంతో రెండింతల ఉత్సాహంతో ఉన్నారు. కాబట్టి ప్రధానంగా ఈ మీడియా ద్వారా నా ఖైరతాబాద్ ప్రజలందరికీ పేరున మరీ ఒకసారి శిరస్సు ఉంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో తప్పకుండా మేము విజయాన్ని సాధిస్తాం. అదేవిధంగా ప్రభుత్వానికి నా రిక్వెస్ట్ ఏంటంటే, ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు మీరు ఏదైనా ఒక రూపంలో మీరు గ్యారంటీ ఇవ్వండి. ఇస్తే మేము 100 రోజులు కాదు, ఇప్పుడే మా అధ్యక్షులు గారు చెప్పినట్టుగా 200 రోజులు అవుతాం. ప్రభుత్వానికి సహకరించాలని మాకుంది. కానీ మీరు ఎలాగిస్తారు? ఎందుకంటే మేము ప్రజల దగ్గర పోగానే మమ్మల్ని అడుగుతూ ఉన్నారు ఇప్పటి నుండే, మాకు అది చెప్పారు కదా, ఇన్ని గ్యారంటీలే కదా, మీరే ఎమ్మెల్యే కదా, మీరు ఇప్పించాలి కదా అంటున్నారు. కానీ గైడ్ లైన్స్ వస్తే ఏం గైడ్ లైన్స్ ఇచ్చారో చెప్తే మేము ప్రజలకు చెప్పుకున్నట్టే పాటు నేర్పుతారు, బుద్ధి చెప్తారు. ఎందుకంటే వాళ్ళు చేసిన ఒక స్కీమ్ కూడా దానికి గైడ్ లైన్స్లో, అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక గ్యాస్ సిలిండర్ ఇస్తా అన్నారు. గ్యాస్ సిలిండర్ మీరు సంవత్సరానికి ఎన్ని ఇస్తారు, నెలకి ఎన్ని ఇస్తారు, అది ఒక్కసారి చెప్పమంటే చెప్తలేదు. ఇప్పుడు దాకా మేము ఇస్తాం 100 రోజులు ఇస్తామని చెప్తాం. ఈ విధంగా ప్రతి స్కీముకు కూడా ఒక కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కి మీరు తులం బంగారం ఇస్తా అన్నారు.
అది దాని జియో రాలేదు, ఏం రాలేదు. మాకంతా ఎంఆర్ఓలు ఫోన్ చేసి చెక్కులు రెడీగా ఉన్నాయంటే మేము ఎట్లా తీసుకుంటామని చెప్పి. అదేవిధంగా పేదలకి మరి డిసెంబర్ 9 తర్వాత మీరు ఎవరు కూడా డబ్బులు కట్టవద్దు, మరి 200 యూనిట్ ఫ్రీ అని చెప్పి చెప్పడం జరిగింది. మరి మహిళలకి 2,500 రూపాయలు నెలకి మహిళా అభివృద్ధి అని చెప్పారు. అది దానికి గైడ్లైన్స్. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని, బీఆర్ఎస్ సహా ఎవరితోనూ పొత్తు ఉండదని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. హయత్ నగర్లో బీజేపీ ఆధ్వర్యంలో శక్తి వందన్ వర్క్షాప్ నిర్వహించారు. భారతీయులు అంటే గతంలో విదేశాల్లో లెక్క చేసేవారు కాదని, కానీ ఇప్పుడు భారత్ పాస్పోర్ట్ ఉంటేనే ప్రపంచవ్యాప్తంగా మంచి గౌరవం దక్కుతోందని అన్నారు. కేసీఆర్ కుటుంబం తమ పార్టీపైన, పార్టీ నేతలపైన అహంకారంతో ఇష్టారీతిగా మాట్లాడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ఏ నాయకులు కూడా కేసీఆర్ కుటుంబం మాదిరి మాట్లాడారన్నారు. 2G స్పెక్ట్రమ్ కుంభకోణం కావచ్చు, కామన్వెల్త్ కుంభకోణం కావచ్చు, ప్రతిరోజు ఏ పేపర్లో చూస్తే ఏదో ఒక కుంభకోణము కాంగ్రెస్ పార్టీ టైంలో మనకు అనిపించింది. అది సుప్రీంకోర్టు ద్వారాను, కాగ్ ద్వారాను, ఇతరత్ర ప్రతిరోజు. ఆ రోజు మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు, పార్లమెంట్ సభ్యులు ఈ యొక్క అవినీతి కుంభకోణాల్లో జైలుకి వెళ్ళిన విషయం కూడా మనం చూసాం. కాబట్టి ఆ రోజు దేశ ప్రజలందరూ కూడా మాకు ఈ అవినీతిమైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పోవాలి, రిమోట్ కంట్రోల్లో ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం పోవాలి, మాకు సమర్థవంతమైనటువంటి పరిపాలన రావాలి, ఒక నీతివంతమైనటువంటి పరిపాలన కావాలని ప్రజలు కోరారు. ఆ రోజు దాని కారణంగానే పెద్ద ఎత్తున నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశ ప్రజలందరూ బీజేపీని ఆశీర్వదించడం జరిగింది. 7.5 సంవత్సరాలైంది. ఈ 9.5 సంవత్సరాల్లో ఇచ్చిన మాట ప్రకారం ప్రజలు కోరిక ఆకాంక్షల మేరకు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము నీతివంతంగా పనిచేసింది. ఒక్క రూపాయి అవినీతి లేకుండా దేశంలో అనేక రకాలుగా ఒక నీతివంతమైనటువంటి పరిపాలన ఇవ్వడం జరిగింది. పేద ప్రజలకు కావచ్చు, సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, గ్రామీణ ప్రజలకు కావచ్చు, అందుతున్నటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్. తెలంగాణ అస్తిత్వానికి, సామాజిక చైతన్యానికి ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ గద్దర్ జీవితాలు త్యాగం చేశారని ప్రముఖ కవి, గీతా రచయిత సుద్దాల అశోక్ తేజ అన్నారు. సమాజానికి అవసరమైన ప్రతిసారి వారు ఉద్యమాలను నడిపించారని చెప్పారు. తెలుగు విశ్వవిద్యాలయంలో ఉద్యమకారుల జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆ వైతాళికలను, వారి భావజాలాన్ని ముందు తరాలకు తీసుకెళ్తామని అంటున్న అశోక్ తేజతో పొలిటికల్ బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ వైతాళికులు ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ అలాగే గద్దర్ జయంతి సందర్భంగా ఆయన వాళ్ళ భావజాలంతో కలిసి నడిచినటువంటి అభిమానులు కావచ్చు, వాళ్ళ సమకాలీకులు వాళ్ళంతా తెలుగు యూనివర్సిటీ ఎన్టీ రామారావు ఆడిటోరియం వేదికగా ఈ సంస్మరణ దినం జరుపుతున్నారు, జయంతి ఉత్సవాలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ అనుభవాలను పంచుకునేందుకు మనతో ఉన్నారు ప్రముఖ కవి, సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ. వారి మాటల్లో తెలుసుకుందాం. చెప్పండి అశోక్ తేజ గారు, మీరు ఒక కవిగా, సామాజిక ఉద్యమ నేపథ్యం ఉన్న వ్యక్తిగా ఈ గద్దర్ అలాగే ప్రొఫెసర్ జాదవ్ గారు వాళ్ళతో ఉన్న అనుబంధం ఏంటి? అంటే మేము ఇప్పుడు గద్దర్ అన్నైనా కేశవరావు జాదవ్ గారైనా నేను వాళ్ళని చూస్తూ పెరిగిన వాళ్ళల్లో మేము ఒక మాకన్నా చాలా పెద్దవాళ్ళు వాళ్ళు. కేశవరావు జాదవ్ గారు అయితే 38-40లో పుట్టిన ఆయన కేశవరావు జాదవ్ గురించి గుర్తు చేసుకోవాలంటే జీవితమంతా ఆందోళనే, జీవితమంతా సంఘర్షణే. ఆయన ఇంటిని పట్టించుకోలేదు, కుటుంబాన్ని పట్టించుకోలేదు, కుటుంబ సభ్యుల్ని పట్టించుకోలేదు. ఇంకా గద్దర్ అన్న అంటే మా నాన్న సుద్దాల హనుమంతు తొలి దశ వాగ్గేయకారుడైతే ఆ తర్వాత ఒక యుగం, గాంధీ యుగం అన్నట్టుగా రాజకీయ నేపథ్యంలో గాంధీ యుగం ఎలాగో సాంస్కృతిక యుగంలో, పోరాటాల యుగంలో గద్దర్ది ఒక యుగం. గద్దర్ యుగానికి ముందు తర్వాత అని చెప్పొచ్చు అన్నమాట. క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అన్నట్టుగా గద్దర్ యుగం అనేది నడిపించుకున్న వ్యక్తి ఆయన. గద్దర్ అన్న తెలంగాణ సాంస్కృతిక, ప్రజా సాంస్కృతిక రూపానికి ఆయన ఒక నిలువెత్తు సంతకం. ఆయన ప్రభావం పడని వాళ్ళు ఎవరూ లేరు. ఏదైనా కూడా మనం అమరులను స్మరించుకోవడం కానీ, మనకన్నా పూర్వీకులను స్మరించుకోవడం వల్ల అది ముందు తరాలకు స్ఫూర్తి,
ఇప్పుడు స్మరించుకుంటున్న వాళ్ళకి కూడా నిత్యస్ఫూర్తిగా ఉంటుంది. వాళ్ళకి దండం పెట్టుకుందామని వచ్చాం. థ్యాంక్ యూ. అంటే గత 10 ఏళ్ల పాటు వీళ్ళ స్మరణ అనేది చాలా తగ్గిపోయింది. ప్రభుత్వం అధికారికంగా ఏం కార్యక్రమాలు చేసినట్లు లేదు. ఇక ముందు ఏమైనా ప్రభుత్వాల తరఫున ఆశిస్తారా? అధికారికంగా వాళ్ళు చేస్తారని వాళ్ళు బతుకున్నప్పుడు ఆలోచించలేదు. వాళ్ళు ఎప్పుడు వాళ్ళు అది కోరుకోలేదు. అది ప్రభుత్వాలు చేయకుంటే ఏమి, ప్రజలైతే చేయకుండా ఊకోరు కదా. వాళ్ళు బతుకున్నప్పుడైనా వాళ్ళతోటే ఉన్నారు. ఇప్పుడు చనిపోయిన తర్వాత కూడా వాళ్ళని గుర్తు చేసుకుంటున్నాం. ప్రభుత్వాల సంగతి మనం ఇప్పుడు ఎట్లా చెప్తాం? ఈ కొత్త ప్రభుత్వం మననే వచ్చింది కదా, చూద్దాం. ఇది మొత్తం మీద తెలంగాణ వైతాళికుల విషయంలో సమాజం ఎన్నడూ మర్చిపోదు. వారు చేసిన కార్యక్రమాల వల్లనే, వారు చేసిన ఉద్యమాల వల్లనే తెలుగు రాష్ట్రాల్లో పౌర హక్కులు కావచ్చు, లేకపోతే సామాజిక న్యాయం కావచ్చు, ఇంతో అంతో మనుగడ సాగిస్తుంది. ఇక ముందు కూడా ఇది సాగించాలంటే వీరి భావజాలము ముందు తరాలకు అందాలి అని ఆశిస్తున్నారు. అదే క్రమంలోనే ఈ కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం కూడా అదే కారణం అని కూడా చెప్తున్న పరిస్థితి. ప్రముఖ కవి, సినీ గేయ రచయిత, ఉద్యమ నేపథ్యం ఉన్న ఒక నాయకుడి తనయుడిగా కూడా తన అభిప్రాయాలు చెప్తున్న పరిస్థితి సుద్దాల అశోక్ తేజ. వీడియో జర్నలిస్ట్ మాధవ్తో శ్రీనివాస్, సిటీ విజన్, హైదరాబాద్. బైరామాల్గూడ చెరువులోకి యూజీటీ నీరును రావద్దు. 3 ఏళ్ల క్రితం ఒక ప్రత్యేకమైన యూజీడీ లైన్ వేయించడం జరిగిందని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పలువురు కాలనీవాసులు అధికారులతో కలిసి బైరామాల్గూడ చెరువును సందర్శించడం జరిగింది. బైరామాల్గూడ చెరువు వద్ద ఉన్న చిన్న జంక్షన్ ఎప్పటికప్పుడు క్లీన్ చేయకపోవడం వల్ల చెత్తా చెదారం పేరుకుపోయి లైన్స్ ఫ్లో దగ్గర వెళ్ళక డ్రైన్ నీరు చెరువులోకి రావటం దుర్గంధపూరిత వాతావరణం ఏర్పడిందని సుధీర్ రెడ్డి అన్నారు. ఎన్నికల సమయంలో వీటి మీద సరి అయిన దృష్టి పెట్టకపోయామని తెలిపారు. అయితే సాయినగర్ కాలనీ, కాకతీయ కాలనీ ప్రజల ఫిర్యాదుతో చెరువును సందర్శించడం జరిగిందని తెలిపారు. కాలనీ వాసుల సమస్యలను త్వరగా పరిష్కరించాలని సుధీర్ రెడ్డి అధికారులకు సూచించారు. మళ్లీ 2-3 రోజుల్లో పరిశీలించడానికి మరోసారి వస్తానని అధికారులకు తెలిపారు. ఈవీఎంలను రద్దు చేసి బ్యాలెట్ని పునరుద్ధరించాలని విశ్రాంత అధికారి శ్యామ్ ప్రసాద్ తెలిపారు. ఇందిరా పార్క్ సమీపంలోని ధర్నా చౌక్ వద్ద 5 రోజుల పాటు దీక్ష చేయాలని సంకల్పిస్తే తనకు 1 రోజు దీక్షకు అనుమతించి ఇచ్చారని అన్నారు. 30వ తేదీన తాను ధర్నా చౌక్ వద్ద దీక్ష చేపట్టనున్నట్లు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత విలువైందని, అలాంటి ఓటు సరిగ్గా పడుతుందా లేదా అన్నది అందరూ ఆలోచించాలన్నారు. ఈవీఎంల వల్ల సులువుగా అక్రమాలకు పాల్పడుతున్నారు. ప్రజల్లో ఈవీఎంలపై ఎన్నో అనుమానాలు ఉన్నాయన్నారు. ఈవీఎంలు దుర్వినియోగం అవుతున్నాయని అన్నారు. ఈసీ సభ్యుల ఎంపిక కమిటీలో సుప్రీం ప్రధాన న్యాయమూర్తిని పక్కన పెట్టడం, ప్రతి విషయంలో సాంకేతిక నిపుణులై ఆధారపడటం వల్ల ప్రజల్లో ఈవీఎంలపై ఉన్న అనుమానాలు నెలకొన్నాయని ఆయన అన్నారు. 86 జవాబులు చెప్పారు. ఆ 86 జవాబుల్లో చాలా వరకు దోవ పట్టించే విషయాలనే వాళ్ళు ఉచ్చరించడం అయింది. ఇట్లా ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళని నియుక్తించడం కూడా ఈ మధ్య సెంట్రల్ గవర్నమెంట్ లా కమిషను, ఒక కమిటీ, ఒక సుప్రీంకోర్టు ఆర్డరు ఇవన్నీ ఉండగా ప్రైమ్ మినిస్టరు, మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, అపోజిషన్ లీడరు వీళ్ళు ఉన్న కమిటీ తోటి చీఫ్ జస్టిస్ ఈ ఎలక్షన్ కమిషన్ మెంబర్స్ని నియుక్తపరచాలి అని చెప్తే వీళ్ళు దాన్ని మార్చేసి ఆ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని రీప్లేస్ చేసేసి ఒక యూనియన్ మినిస్టర్ దాంట్లో ఉంటాడు అని చెప్పడం అయింది. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా స్తోమత యూనియన్ మినిస్టర్ కంటే ఎక్కువే అని నేను అనుకుంటున్నాను. ఎప్పుడైతే ఈ ఎలక్షన్ అసలు మీరు గ్రహించవలసింది ఏంటంటే ఎలక్షన్ కమిషను 324 ఆర్టికల్లో వాళ్ళు కంట్రోలు, డైరెక్టు, సూపరింటెండెంట్ చేస్తుంది ఎలక్షన్స్ అని అంటారు. కానీ వాళ్ళు కంట్రోల్ చేయడానికి వాళ్ళ దగ్గర కాంపిటెన్సీ లేదు. ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ మీద వాళ్ళు BEL, ECL మీద ఆధారపడిపోతారు. మళ్ళీ టెక్నికల్ ఎక్స్పర్ట్ కమిటీ అని ఒకటి పెట్టి అంటే వాళ్ళు డెలిగేట్ చేసేసి వాళ్ళ దగ్గర కమాండ్, కంట్రోలు లేకుండా ఇదంతా సాగుతుంది. ఈ ఎలక్షన్ కమిషన్ మెంబర్లనే మళ్ళీ నియుక్తపరచడంలో కూడా ఇలాంటిది అవ్వటం వల్ల మనం చాలా మంది ఒకళ్ళు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి కొమ్ము శేఖర్ మాదిగ కృతజ్ఞతలు తెలిపారు.
మాదిగలకు న్యాయం చేస్తాం, సామాజిక న్యాయానికి టీడీపీ కట్టుబడి ఉందని హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలను స్వాగతిస్తున్నామన్నారు. మాదిగలకు అండగా నిలిచిన పార్టీకి ఎంఆర్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ అండదండలు ఉంటాయని విస్మరించిన పార్టీని మాదిగలు రాజకీయంగా బొందపెడతారని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిన్న ఉర్వకొండ నియోజకవర్గంలో జరిగిన టీడీపీ బహిరంగ సభలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ మాదిగల చిరకాల ఆకాంక్ష అయినటువంటి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు టీడీపీ పార్టీ కట్టుబడి ఉంది, ఖచ్చితంగా మేము మాత్రమే మాదిగలకు న్యాయం చేస్తామని వాళ్ళు వ్యాఖ్యానించడాన్ని మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ సాధారణంగా స్వాగతిస్తున్నాం. అదేవిధంగా మాదిగలకు న్యాయం చేస్తామని ముందుకు వచ్చిన ఏ పార్టీకైనా సరే మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మందకృష్ణ మాదిగ గారి అండదండలు ఆయా పార్టీలకు ఉంటాయి. మాదిగలకు విస్మరించిన ఏ పార్టీనైనా సరే రాజకీయంగా బొందపెట్టడానికి మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో మాదిగ జాతి సిద్ధంగా ఉంది. వాళ్ళని హెచ్చరిస్తూ మరోసారి చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యల్ని మేము స్వాగతిస్తున్నాం. గుడ్ మార్నింగ్ కార్యక్రమంలో భాగంగా వివిధ సమస్యలపై జీహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కొప్పుల నరసింహారెడ్డి పర్యటించారు. మన్సూరాబాద్ డివిజన్ హయత్ నగర్ పరిధిలోని పలు కాలనీ వాసులతో కలిసి కొప్పుల నరసింహారెడ్డి పర్యటించి పూర్తి చేసిన పనులను, అక్కడ ఉన్నటువంటి సమస్యలు తెలుసుకున్నారు. గతంలో జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు పూర్తి చేస్తామని కొప్పుల నరసింహారెడ్డి అన్నారు. అదేవిధంగా డివిజన్ ప్రజలు కట్టే ట్యాక్స్లతోనే ఈ అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రతి అభివృద్ధి పనులు జీహెచ్ఎంసీ నిధుల నుండే పూర్తి చేస్తున్నామని తెలియజేస్తూ కాలనీలలో సిసి రోడ్డు, భూగర్భ డ్రైనేజీ మంజూరైందని, త్వరలోని పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. మిగిలి ఉన్న సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యలను దళసల వారీగా పరిష్కారం చేస్తానని కొప్పుల నరసింహారెడ్డి హామీ ఇచ్చారు.